ఏపీలో కాంట్రవర్సీకి సెంటర్ పాయింట్ గా మారిన రిషికొండ రగడ కొనసాగుతూనే ఉంది. వివాదాలే కాదు, ఇప్పుడు దాని భవిష్యత్ ఏంటి, ఏం చేయబోతున్నారు, ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తారా, ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారా, లగ్జరీ బిల్డింగ్ నిర్వహణ భారం భరించగలరా, వందల కోట్ల ట్యాక్స్ పేయర్ మనీ సద్వినియోగం చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్న టైంలో ఏపీ ప్రభుత్వం పలు ఆలోచనలు చేస్తోంది. రిషికొండ బీచ్ సముద్ర కెరటాల అంచున విలాసవంతమైన భవనం, కళ్ళు చెదిరే అందాలు, 26 లక్షలు విలువ చేసే బాత్ టబ్, కోట్ల విలువైన ఫర్నిచర్, ప్రజా ధనంతో నిర్మించిన అత్యంత వివాదాస్పద కట్టడాలలో ఒకటి. 7 బిల్డింగ్స్ కోసం గత ప్రభుత్వం సుమారు భారీ ప్రజా ధనాన్ని వెచ్చించి ఎంతో గొప్పగా ఏపీలో గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి రిషికొండపై నిర్మించారు. ప్రతిపక్షాల్ని, ప్రజల్ని ఎవ్వరినీ కొండ దరిదాపుల్లోకి కూడా రానియకుండా 500 కోట్లతో భవనాల నిర్మాణం జరిగింది. వైసీపీ నాయకులకే కాంట్రాక్టు ఇచ్చి 7 భవన సముదాయాలను పూర్తి చేశారు. అదేదో నిషేధిత ప్రాంతంలా ఎవ్వరినీ రానివ్వకుండా నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే విశాఖలో రిషికొండకు బోడిగుండు కొట్టి నిర్మించిన భవనాలపై నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. రిషికొండ మీద 500 కోట్లతో కట్టిన జల్సా ప్యాలెస్ లో ఫర్నిచర్ అడుగడుగునా బంగారు తొడుగులు చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఇక 26 లక్షల విలువ చేసే బాత్ టబ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పచ్చదనంతో కళకళలాడే రిషికొండను ఇలా బోడికొండగా మార్చి విలాసవంతమైన భవనాలు నిర్మించారు. మాయాబజార్ సినిమాలోని మయసభను తలపించేలా పెద్ద పెద్ద గదులు, హాల్స్, ఫర్నిచర్లతో నింపేశారు. అనుమతులు లేకపోయినా గత ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. సర్వత్రా విమర్శలు రావడంతో పర్యాటక భవనాలని తొలుత ప్రచారం చేసి తరువాత పరిపాలనా భవనాలని ప్లేట్ మార్చేశారు. తీరా ఇప్పుడు అధికారం మారిపోవడంతో ఆ భవనాల గుట్టు బయటపడిందే. 7 బ్లాక్లుగా భవనాలు నిర్మించగా కళింగ బ్లాక్లోనే సీఎం క్యాంప్ ఆఫీస్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, 52 మంది కూర్చునే కంట్రోల్ రూమ్, 175 మంది కూర్చునే సభా మందిరాన్ని నిర్మించారు. అత్యంత ఖరీదైన ఫర్నిచర్తో కోట్లు కుమ్మరించి నిర్మించారు. వేంగి ఏ, వేంగి బి, కళింగ, గజపతి, విజయనగరం ఏ, బి, సి ఇలా మొత్తం 7 బ్లాకుల్లో రిసెప్షన్, రెస్టారెంట్లు, బ్యాంకెట్ హాళ్లు, గెస్ట్ రూమ్లు, ప్రీమియం వెల్లా సూట్స్, స్పా, ఇండోర్ గేమ్స్, ఫిట్నెస్ సెంటర్, బ్యాక్ ఆఫీస్ వంటివి ఉన్నాయి. రిషికొండపై పర్యాటక రిసార్ట్ నిర్మాణం పేరిట ఈ ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు. నిక్షేపంలో ఉన్న హరిత హిల్స్ రిసార్ట్ భవనాలు పాతవైపోయాయని కూల్చేశారు. కొండను అక్రమంగా తవ్వేస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్నారని నిపుణులు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఎంతగా గగ్గోలు పెట్టినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు కొండను తవ్వేసి బోడిగుండు చేసేశారు. న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టినా పట్టించుకోకుండా ముందుకెళ్లారు. నిపుణుల కమిటీ రిషికొండపై సర్వే చేపట్టి పలు ఉల్లంఘనలు జరిగాయని తేల్చినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎంతో హడావిడి చేసి ఎంతమంది అడ్డు చెప్పినా పెడచెవిన పెట్టి వాయు వేగంతో నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది. ఇక అసలు కష్టాలు మొదలయ్యాయి. కోస్టల్ రెగ్యులరీ జోన్ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఫిర్యాదులు వెళ్తున్నాయి. వైసీపీ హయాంలో 3.5 ఏళ్లు అత్యంత గోప్యత పాటించిన ప్రాజెక్టు లోగుట్టును బయటపెట్టిన తరువాత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రిషికొండ భవనాలపై తుది నిర్ణయం తీసుకునే వరకు ఎవ్వరిని అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఈ టైంలో ఈ బిల్డింగ్ భవిష్యత్ ఏంటి, ఏం చెయ్యబోతున్నారు, ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తారా, ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారా, లగ్జరీ బిల్డింగ్ నిర్వహణ భారాన్ని భరించగలరా, వందల కోట్ల ట్యాక్స్ పేయర్ మనీ సద్వినియోగం చేస్తారా, వృధా చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్న టైంలో ఏపీ ప్రభుత్వం పలు ఆలోచనలు చేస్తోంది. ప్రభుత్వానికి అనేక ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన భవనాలు మాత్రమే కాదు, సీ ఫేస్ ఉన్నది కూడా ఇక్కడే. రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసి ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ విధానం. ఈ నేపథ్యంలో విశాఖపట్నం వంటి కాస్మోపాలిటన్ నగరంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వాటిని నిర్వహించనుంది. పూర్తిగా టూరిజంకు కేటాయించి నార్త్ ఇండియాలో డెస్టినేషన్ వెడ్డింగ్లను నిర్వహిస్తున్న ప్యాలెస్ల తరహాలో వీటిని వినియోగించనున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న భవనాల్లో కొద్దిపాటి మార్పులు చేస్తే మరికొన్ని గదులు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఏపీలో వీసా ప్రాసెసింగ్ సెంటర్,
డిప్యూటీ హై కమిషన్ కార్యాలయాలు వంటి వాటికి రుషికొండ అనువైన ప్రదేశం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఇటువంటి సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు. వీటిని రుషికొండకు రప్పిస్తే వివిధ దేశాల జాతీయ పతాకాల రెపరెపలు ఇక్కడ భవనాల ఇంపార్టెన్స్ ను మరింతగా విస్తరిస్తాయని రుషికొండ ఐటీ పార్క్ అసోసియేషన్ ప్రతిపాదించింది. పైగా ముంబై, హైదరాబాద్ వెళ్లి వీసా పనులు చేసుకునే ఇబ్బందులు తొలగుతాయి. ఇక వెంచర్ క్యాపిటలిస్టులతో సమ్మిట్లు, సమావేశాలను నిర్వహించడానికి రుషికొండ ఐకానిక్ ప్రదేశంగా ఉంటుందని, ఆ దిశగా ఆలోచనలు చేయాలని ఐటీ ఆధారిత కంపెనీలు, నగర పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్ల ఏర్పాటుకు సద్వినియోగం చేసుకోవాలని రెడ్పా సూచిస్తోంది. ఇప్పటికే స్టేట్ గెస్ట్ హౌస్ వంటి ఆలోచనలున్నాయి. వీవీఐపీలు విశాఖకు వచ్చినప్పుడు విడిది సౌకర్యంగా ఈ రాజమహళ్లను అందుబాటులోకి తెస్తే ప్రయోజనం ఎక్కువగా ఉంటుందనే సూచనలు పరిశీలనలో ఉన్నాయి. ఇలాంటి టైంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.